కొన్ని ప్రశ్నలు అండ్ సమాధానాలు, అంటే ఇవి కేవలం ఆరోపణలా లేక నిజాలా, వీటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఒకటి, కేంద్రం బడ్జెట్ వల్ల పోలవరం ప్రాజెక్టు ఎత్తు 41.15 మీటర్లకే పరిమితం కాబోతోందా? అండ్ రెండు, ఢిల్లీ వేదికగా ఏపీ ఆశలపై నీళ్లు చెల్లారా, లేక వైజాగ్ గడ్డపై ఐటీ సునామీ సృష్టించే దిశగా ఒక భారీ వ్యూహం మొదలైందా? కేంద్ర బడ్జెట్ 2026 ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక అతిపెద్ద రాజకీయ యుద్ధానికి తెరలేపింది. ఒకవైపు పన్ను రాయితీలతో విశాఖ దశ మారుతుంది అని టీడీపీ సంబరపడుతుంటే, మరోవైపు పోలవరం గొంతు కోశారని విపక్షాలు మండిపడుతూ ఉన్నాయి. ఇంతకీ అసలు నిజం ఏంటి? ఈ నిధుల లెక్కల్లో దాగి ఉన్న ఆ రహస్యం ఏంటి? మొన్న పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ ప్రసంగం ముగిసిన నిమిషం నుంచే ఏపీ రాజకీయాల్లో మంటలు మొదలయ్యాయి. ఒకే బడ్జెట్, రెండు భిన్నమైన వాదనలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్లి సాధించింది ఏంటి? ఆయన వ్యూహం ఫలించిందా, లేక రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారా? ఈ ప్రశ్నల చుట్టూ ఇప్పుడు రాష్ట్రం మొత్తం తిరుగుతోంది. అసలు ఈ బడ్జెట్ కేవలం అంకెల గారడీనా, లేక ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చే మాస్టర్ ప్లానా? అంటే మనం లోతుగా విశ్లేషిద్దాం. ముందుగా పోలవరం అంశాన్ని తీసుకుందాం. ఆంధ్రుల జీవనాడి, 5 దశాబ్దాల కళ. ఈ బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం కేటాయించింది అక్షరాల 3,320 కోట్ల రూపాయలు. వినడానికి ఇది పెద్ద మొత్తంగా అనిపించవచ్చు, కానీ దీని వెనుక ఉన్న ఒక నిబంధన ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నిధులు కేవలం 41.15 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వ చేసేందుకు మాత్రమే అని స్పష్టంగా పేర్కొనడం ఇప్పుడు అసలు వివాదం అన్నమాట. ఒకసారి ఆలోచించండి, పోలవరం పూర్తి స్థాయి ఎత్తు 45.72 మీటర్లు. అది పూర్తయితేనే 194 టీఎంసీల నీటిని నిల్వ చేయడం సాధ్యమవుతుంది. కానీ ఇప్పుడు 41.15 మీటర్లకే పరిమితం చేస్తే నిల్వ సామర్థ్యం దాదాపు 115 టీఎంసీలకు పడిపోతుంది. అంటే సగం ప్రాజెక్టు కట్టినట్టేనా? ఇది కేవలం ఒక బ్యారేజీగా మిగిలిపోతుందా? విపక్షాలు చేస్తున్న ప్రధాన ఆరోపణ ఇదే. పోలవరం ఎత్తు తగ్గింపు అనేది ఏపీ వ్యవసాయ రంగానికి మరణ శాసనం అని వాళ్ళు వాదిస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం వెర్షన్ వేరేలా ఉంది. ఇది కేవలం మొదటి దశ అని, పునరావాసం, భూసేకరణ ఖర్చులను తగ్గించుకొని ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకే ఈ నిర్ణయం అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే ఈ 41.15 మీటర్ల లూప్ హోల్ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుందో సామాన్యుడు కూడా అర్థం చేసుకోవాలి. అండ్ ఇక రెండో వైపు చూద్దాం. విశాఖపట్నం ఐటీ హబ్గా మారుతుందా? అంటే బడ్జెట్లో డేటా సెంటర్ల కోసం ప్రకటించిన ట్యాక్స్ హాలిడే ఇప్పుడు హాట్ టాపిక్ అన్నమాట. 2047 వరకు, అంటే మరో 2 దశాబ్దాల పాటు విదేశీ కంపెనీలకు పన్ను రాయితీలు ప్రకటించడం అంటే మామూలు విషయం అయితే కాదు. ముఖ్యంగా విశాఖలో గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు 1 గిగావాట్ సామర్థ్యం గల డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు రెడీగా ఉన్నాయి. ఈ పన్ను మినహాయింపులు ఆ పెట్టుబడులను మరింత వేగవంతం చేస్తాయి. అండ్ అలాగే ఉత్తరాంధ్ర ముఖ చిత్రాన్ని మార్చే శక్తి ఈ నిర్ణయానికి ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే డేటా సెంటర్ల ద్వారా వేల సంఖ్యలో ఉద్యోగాల కంటే ఒక పర్యావరణ వ్యవస్థ, అంటే ఈకోసిస్టమ్ తయారవుతుంది. విశాఖకు ఇది ఒక పెద్ద విజయం అని ఐటీ నిపుణులు విశ్లేషిస్తూ ఉన్నారు. అండ్ అలాగే అరకు పర్యాటక రంగం గురించి కూడా మాట్లాడుకోవాలి. విశాఖను ఆనుకుని ఉన్న అరకు లోయకు ఈసారి బడ్జెట్లో ప్రత్యేక గుర్తింపు లభించింది. పర్యావరణ హితమైన మౌంటైన్ ట్రైన్స్, అంటే పర్యాటకులను మంత్రముగ్ధులను చేసే కొండల మీద నడిచే రైళ్ల ప్రాజెక్టును కేంద్రం ప్రకటించింది. ఇది కేవలం పర్యాటకమే కాదు, స్థానిక గిరిజనుల ఆర్థిక స్థితిగతులను మార్చే ఒక గొప్ప అడుగన్నమాట. కానీ దీనికి కేటాయించిన నిధులెంత, అవి ఎప్పటికీ క్షేత్రస్థాయిలోకి వస్తాయి అనేది మాత్రం ఇంకా సందిగ్ధంలోనే ఉంది. అండ్ మరోవైపు కోనసీమ మరియు కోస్తా తీర ప్రాంత రైతులకు కోకోనట్ ప్రమోషన్ స్కీమ్ రూపంలో ఒక ఊరట లభించింది. అంటే పాత కొబ్బరి చెట్లను తొలగించి అధిక దిగుబడినిచ్చే రకాలను నాటడం అన్నమాట. అలాగే ఎగుమతులను ప్రోత్సహించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. దాదాపు 30 మిలియన్ల మంది ఈ రంగంపై ఆధారపడి ఉన్న దేశంలో ఆంధ్రప్రదేశ్ వాటా చాలా పెద్దది. కానీ 350 కోట్ల రూపాయల కేటాయింపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది రైతులకు సరిపోతుందా, లేక ఇది కేవలం ప్రచారానికి పరిమితమవుతుందా అనేది మాత్రం చూడాలి. అండ్ మనం గమనించాల్సిన మరో కీలకమైన అంశం రేర్ ఎర్త్ కారిడార్. అంటే ఆంధ్రప్రదేశ్ను ఒక అరుదైన ఖనిజాల కారిడార్గా గుర్తించడం ద్వారా రక్షణ మరియు అణుశక్తి రంగాల్లో రాష్ట్రం కీలక పాత్ర పోషించబోతోంది. అంటే ఇది దీర్ఘకాలిక ప్రయోజనం ఇచ్చే అంశం అన్నమాట. దీనివల్ల భవిష్యత్తులో వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నా కూడా పొలిటికల్ డిబేట్ మాత్రం పోలవరం చుట్టూనే తిరుగుతోంది. ఎందుకంటే నీళ్లు లేనిదే ఏ అభివృద్ధి కూడా సాధ్యం కాదు. పునరావాసం కోసం దాదాపు 21,000 కోట్లు అవసరమైతే ఇప్పుడు కేటాయించిన 3,320 కోట్లు ఏ మూలకు సరిపోతాయి అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. ఇక అమరావతికి సంబంధించి 432 కోట్ల రూపాయల కేటాయింపు కూడా చర్చనీయాంశంగా మారింది.
ఒక రాజధాని నిర్మాణానికి ఈ మొత్తం ఏమాత్రం సరిపోదని, కేవలం నామమాత్రపు కేటాయింపులు చేసి చేతులు దులుపుకున్నారని విపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి. కానీ వరల్డ్ బ్యాంక్ నిధుల విషయంలో కేంద్రం ఇస్తున్న హామీని ప్రభుత్వం గుర్తు చేస్తోంది. నిజానికి ఈ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ విషయంలో ఒక మిశ్రమ ఫలితం అని చెప్పొచ్చు. ఒకవైపు టెక్నాలజీ, పారిశ్రామిక అభివృద్ధికి బాటలు వేస్తూనే మరోవైపు కీలకమైన నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను కుదించే ప్రయత్నం జరిగిందా అనే అంశం ఇప్పుడు విపక్షాలు లేవనెత్తుతూ ఉన్నాయి. ఇక ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు గారు సాధించింది కేవలం రాయితీలేనా? ప్రాజెక్టుల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందా అంటే, అసలు కేంద్రం ఎందుకు 41.15 మీటర్ల దగ్గర ప్రాజెక్టును ఆపాలని చూస్తోంది? దీని వెనుక కేవలం ఆర్థిక కారణాలే ఉన్నాయా, లేక ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలతో ఉన్న అంతర్రాష్ట్ర వివాదాలు కారణమా? ఎత్తు పెంచితే ముంపు ప్రాంతాలు పెరుగుతాయి. ఫలితంగా కేంద్రం చెల్లించాల్సిన పునరావాస ప్యాకేజీ లక్షల కోట్లకు చేరుతుంది. ఆ భారాన్ని తప్పించుకోవడానికే ఈ షార్ట్ కట్ ప్లాన్ వేశారా? అండ్ ఒకవేళ 41.15 మీటర్లకే పరిమితమైతే రాయలసీమకు నీళ్లు వెళ్లడం సాధ్యమేనా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకనంత వరకు ఏపీలో రాజకీయ సెగలు చల్లారవు. ఇక చివరగా చూస్తే విశాఖకు ఐటీ వరాలు, కొబ్బరి రైతులకు ప్రోత్సాహం, అరకుకు పర్యాటక మెరుగులు ఇవన్నీ కూడా రాష్ట్రానికి అవసరమే. కానీ వీటన్నిటికీ మూలమైన పోలవరం ఎత్తు విషయంలో జరుగుతున్న రాజీ భవిష్యత్తులో తీరని నష్టాన్ని కలిగిస్తుందా? కేంద్ర బడ్జెట్ 2026 అనేది ఏపీకి ఒక అవకాశమా, లేక ఒక హెచ్చరిక అన్నది 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు ముడిపడి ఉన్న ఈ అంశంపై పారదర్శకమైన చర్చ జరగాల్సిన అవసరం అయితే ఉంది. మీరేమంటారు? పోలవరం విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైనదేనా? విశాఖ ఐటీ అభివృద్ధి కోసం పోలవరాన్ని త్యాగం చేయొచ్చా? మీ అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ బడ్జెట్ విశ్లేషణ మీకు నచ్చితే ఈ వీడియోను షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మరియు రాజకీయాల గురించి మరిన్ని నిజాలను తెలుసుకోవడానికి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.